రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ నుంచి వివిధ దేశాలకు చమురు సరఫరా అవ్వకుండా అడ్డుకునేందుకు అమెరికా నేరుగా కఠిన చర్యలు ప్రారంభించింది. కేవలం ఇరాన్ ప్రభుత్వ సంస్థలు మాత్రమే కాదు, ప్రపంచంలోని పలు దేశాల వ్యాపారులు, కంపెనీలు, చమురు రవాణా నెట్వర్క్ లో పనిచేస్తున్న వ్యక్తులను కూడా అమెరికా టార్గెట్ చేసుకుంది. ముఖ్యంగా భారతదేశానికి చెందిన కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తుల పేర్లు ఈ ఆంక్షల జాబితాలో ఉండటం న్యూఢిల్లీ, వాషింగ్టన్ సంబంధాలపై కూడా అంతర్జాతీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇరాన్ సైనిక కార్యకలాపాలపై ఆర్థిక ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా ప్రకటించింది. అమెరికా ఆంక్షలపై ఇరాన్ ఎలా ప్రతిస్పందిస్తుంది? దీనివల్ల మళ్లీ మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. టెహ్రాన్ ప్రభుత్వం చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తమ సైనిక కార్యకలాపాలకు ఉపయోగిస్తోందని అమెరికా ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఇటీవల ఇజ్రాయెల్తో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఓటమి పాలైన నేపథ్యంలో సైనిక దళాలకు నిధులు సమకూర్చడానికి చమురు ఆదాయం ఇరాన్కి కీలకంగా మారిందని అమెరికా ట్రెజరీ శాఖ పేర్కొంది. అణ్వాయుధాల అభివృద్ధి, మిడిల్ ఈస్టులోని తమ ప్రాక్సీ మిలిషియాలకు మద్దతు, ఇవన్నీ చమురు ఆదాయంపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా ట్రెజరీ శాఖ నేరుగా ఇరాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేసింది. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకూడదని, ఉగ్రవాద సంస్థలు నిధులు పొందకూడదనే ఉద్దేశంతో అమెరికా ఆంక్షలు విధించింది. కేవలం ఇరాన్ ప్రభుత్వ సంస్థలు మాత్రమే కాదు, ప్రపంచంలోని పలు దేశాల వ్యాపారులు, కంపెనీలు, చమురు రవాణా నెట్వర్క్లో పనిచేస్తున్న వ్యక్తులపై ఆంక్షలు విధించినట్టు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచడానికి చర్యలు ఉపయోగపడతాయని, ఇరాన్ అణు కార్యక్రమాలు, ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం వంటి కార్యకలాపాలకు నిధులు సమకూర్చే దారులను మూసివేసేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. అమెరికా విధించిన ఈ ఆంక్షల వల్ల ఈ సంస్థలు, వ్యక్తులు అమెరికా ఆర్థిక వ్యవస్థతో ఎలాంటి లావాదేవీలు నిర్వహించడానికి వీలుండదు. అమెరికా విధించిన ఈ తాజా ఆంక్షల్లో భారతదేశానికి చెందిన కొన్ని సంస్థలు, వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఈ జాబితాలో భారతదేశానికి చెందిన TR6 పెట్రో కంపెనీ పేరుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సంస్థ 2024-25 మధ్య కాలంలో బహుళ ఇంటర్మీడియటరీ కంపెనీల ద్వారా $8 మిలియన్ విలువైన ఇరానియన్ చమురును దిగుమతి చేసుకుందని అమెరికా ఆరోపిస్తోంది. అదేవిధంగా RN షిప్ మేనేజ్మెంట్ అనే మరొక సంస్థ పైన కూడా ఆంక్షలు విధించారు. ఈ రెండు కంపెనీలు ఇరానియన్ చమురు రవాణాకు సహాయం చేశాయనే ఆరోపణలున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కంపెనీలతో పాటు ఇరానియన్ చమురు రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణల కింద కొందరు భారతీయుల పేర్లు కూడా ఈ ఆంక్షల జాబితాలో చేర్చినట్లు అమెరికా ట్రెజరీ శాఖ వెల్లడించింది. దీనిపై భారత ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. అంతర్జాతీయ చమురు మార్కెట్పై ఇరాన్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు అమెరికా ఈ చర్యలు తీసుకుంది. ఇరాన్ చమురు విక్రయాలు, రవాణాలో పాలు పంచుకునే ఏ దేశంలోని కంపెనీలైనా, వ్యక్తులైనా అమెరికా ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ చర్యల ద్వారా మరోసారి స్పష్టం చేసింది. చమురు నెట్వర్క్ను నిరోధించడమే కాకుండా ఇరాన్కు చెందిన పలు ప్రైవేట్ ఎయిర్లైన్స్ పైన అమెరికా నేరుగా ఆంక్షలు విధించింది. ఇరాన్లోని అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థ అయిన మహార్ ఎయిర్తో పాటు దాని అనుబంధ సంస్థ యాజ్ద్ ఇంటర్నేషనల్ ఎయిర్వేస్ పైన ఆంక్షలు విధించింది. ఈ సంస్థలు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో సన్నిహితంగా పనిచేస్తున్నాయనే కారణంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. సిరియా, లెబనాన్ ప్రాంతాల్లోని ఇరానియన్ ప్రాక్సీలకు ఆయుధాలు, సిబ్బందిని రవాణా చేయడంలో భాగస్వామ్యం అవుతున్నారని ఆరోపిస్తోంది. మొత్తం మీద ఇరాన్ ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం కలిగించి ఆ దేశ సైనిక, అణ్వాయుధ, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందకుండా నిరోధించాలనేది అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా టెహ్రాన్ అణు ప్రాజెక్టులు, హిజ్బుల్లా, హౌతీ గ్రూపుల వంటి మిలీషియాకు మద్దతు నిలిపివేయడం వాషింగ్టన్కు ప్రాధాన్య లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే చమురు కొనుగోలు చేసే కంపెనీలు, రవాణా చేసే షిప్పింగ్ ఏజెన్సీలు, ఆర్థిక లావాదేవీలు సులభం చేసే వ్యక్తులు ఎవరినీ వదిలిపెట్టకుండా ఒకేసారి ఆంక్షలు విధించింది.
ఈ ఆంక్షలు ప్రపంచ చమురు మార్కెట్పై ఏ మేరకు ప్రభావం చూపుతాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన దేశం. ఈ దేశం నుంచి సరఫరా ఆగితే ఆసియా ప్రాంతంలో ప్రత్యేకించి భారత్ వంటి దేశాల్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ తరపున వచ్చే చమురు సరఫరా అంతరాయం గ్లోబల్ మార్కెట్లో ధరలను పెంచే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి సమయంలో భారత కంపెనీలు అమెరికా బ్లాక్ లిస్టులో ఉండడం కూడా మరోసారి రాజకీయ ఒత్తిడిని తీసుకురానుంది. న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య వచ్చే వారాల్లో ఈ అంశంపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఇరాన్ మాత్రం అమెరికా చర్యలను ఖండిస్తూ ఇవి చట్టవిరుద్ధమైనవని, తాము చమురు విక్రయాన్ని ఆపలేదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ బ్యాంకింగ్ నెట్వర్క్లు, షిప్పింగ్, ఇన్సూరెన్స్ వంటివి అన్ని అమెరికా ఆధీనంలోనే ఉంటాయి. మొత్తానికి అమెరికా కొత్త ఆంక్షలతో ప్రపంచ చమురు రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఈ ఆంక్షలు ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా నెట్వర్క్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి.